హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ముందుకు ఒక మంచి నోటిఫికేషన్ తీసుకొచ్చాను. సో ఈ నోటిఫికేషన్లో మనకి జూనియర్ అసిస్టెంట్ సంబంధించిన పోస్టుల వేకెన్సీ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించిన శాలరీ మనం ముందుగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సిటీ కేటగిరీ ప్రకారం మనకి శాలరీస్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినారు. సో కేటగిరీ ఏ సిటీ అయినా పర్వాలేదు, మనకు మినిమం బేసిక్ అయితే 20,000 రూపీస్ బేసిక్ పే అయితే ఉంటుంది. ప్లస్ హెచ్ఆర్ఏలో సిటీ కేటగిరీ ప్రకారం హెచ్ఆర్ఏ అనేది ఉంటుంది. సిటీ 1 కేటగిరీలో 4,400, సిటీ కేటగిరీ 2లో 3,600, 3లో 3,000 హెచ్ఆర్ఏ అనేది ఉంటుంది. అండ్ అదర్ మెడికల్ సంబంధించిన బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మనకు ఇక్కడ 8,400, 7,600, అలాగే మీల్ కూపన్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకు టోటల్ సిటీసీ చూసుకుంటే అయితే మంత్లీ 41,509 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ యాన్యువల్ సిటీసీ చూసుకుంటే మనకు 4,98,000 అనేది యాన్యువల్ శాలరీ అయితే ఉంటుంది. సో మనం ఏ సిటీలో చూసుకున్నట్లయితే మినిమం 4 lakh పైన ఉంది, 4,50,000 అబోవే మనకి యాన్యువల్ సిటీసీ అనేది ఉంది. సో ఇది ఒక మంచి శాలరీ మనకి స్టార్టింగ్లోనే. అండ్ ఇది జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్. మనం ఇప్పుడు ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అండ్ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి అండ్ సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ముందు మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సో మనం చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ మనకి ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ అంటే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి వచ్చింది. సో ఇది ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి వచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్. ఇది రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ మనకి ఇక్కడ వేకెన్సీ లిస్ట్ వచ్చేసి స్టేట్ వైజ్ వేకెన్సీ లిస్ట్ అనేది ఇచ్చారు మనకి. సో మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకు టోటల్గా 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డిస్టిక్ వైజ్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసారు. సో మనం ఇంకా నెక్స్ట్ తెలంగాణలో చూసుకుంటే మనం వేకెన్సీస్ టోటల్ మనకి 24 పోస్ట్ ఉన్నాయి తెలంగాణలో. హన్మకొండ, వరంగల్లో 1 పోస్ట్ ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్ 2 కలుపుకొని మనకు 19 పోస్టులు ఉన్నాయి. అండ్ కరీంనగర్లో 1, మహబూబ్ నగర్లో 1, నిజామాబాద్లో 1, సిద్దిపేటలో 1 పోస్టు, టోటల్ 24 పోస్టులు అనేటివి వేకెన్సీ మనకు తెలంగాణ స్టేట్లో ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ కూడా మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది 16th April 2026 నుంచి. లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి 30 April 2026 వరకు లాస్ట్ డేట్ అనేది ఉంది. అండ్ మనకి దీనికి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామినేషన్ టెంటేటివ్ డేట్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో మనకి ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్కి 7 days నుంచి 10 days బిఫోర్ మనకి ఎగ్జామ్ సంబంధించిన కాల్ లెటర్స్, అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ అవుతాయి. సో ఇప్పుడు దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా మనం చూద్దాము. సో ముందుగా మీకు జాయిన్ అయిన తర్వాత 6 months ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. అండ్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మనకి ఏజ్ చూసుకున్నట్లయితే మనకి మినిమం 21 years, మ్యాక్సిమం 30 years ఏజ్లోకి ఉన్న వాళ్ళే దీనికి ఎలిజిబుల్. ఇక్కడ ఏజ్కి సంబంధించి కట్ ఆఫ్ డేట్ ఇయర్ కూడా ఇచ్చారు. చూసుకుంటే మనకి మినిమం 21 years అంటే 2nd April 1996 అండ్ నాట్ లేటర్ దెన్ 1/4/2005 అని ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకి 30 years లోపు ఉన్న వాళ్ళే ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోండి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ మినిమం అగ్రిగేట్ 55% మార్క్స్ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో మనకి మినిమం 55% మార్క్స్తో డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఉంటే ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా ప్రిఫర్డ్. కంప్యూటర్ లిటరసీ, ఆపరేటింగ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్ ఉండాలి. కంప్యూటర్ స్కిల్స్ కూడా మీకు ఉండాలి. సో సెలెక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామినేషన్ తర్వాత ఇంటర్వ్యూ కూడా మనకి కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ సంబంధించిన సిలబస్ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంగ్లీష్ 40 marks, లాజికల్ రీజనింగ్ 40, జనరల్ అవేర్నెస్ 40, న్యూమరికల్ ఎబిలిటీ 40, కంప్యూటర్ స్కిల్ 40, టోటల్ 200 marksకి 120 minutes మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. 0.25 నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో మీరు ఎగ్జామ్లో ఎలిజిబిలిటీ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో పాస్ అయితే మీకు ఈ జాబ్ అనేది వస్తుంది. సో ఇది తెలంగాణలోనే మీకు హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉన్నాయి వేకెన్సీస్. అండ్ కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, సిద్దిపేటలో కూడా ఒక్కొక్కటి పోస్ట్ వేకెన్సీ అయితే ఉంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికైతే ఏ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే ఇంకా లేదు, ఏ ఎగ్జామ్స్ కూడా లేవు. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాబ్కి అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను.
థ్యాంక్ యూ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.